అనేక ఉద్యమాలు పోరాటాలకు పురిటిగడ్డైన ఉస్మానియా యూనివర్సిటీ ముఖ చిత్రం మారిపోనుందా? 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఓయూ కొత్త చరిత్ర లిఖిస్తుందే. ఎందరో మేధావులు రాజకీయ ప్రముఖులను అందించిన ఓయూకు పూర్వ వైభవం రానుందే. 1000 కోట్లు కేటాయించడం ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తెలంగాణ సర్కార్ మళ్లీ జీవం పోస్తుందే. ఇందుకే ప్రభుత్వం ఓయూలో ఏ పనులకు ప్రాధాన్యం ఇవ్వబోతోంది? ఇందుకే ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంత ప్రాధాన్యం ఇస్తోంది? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయా? ఓయూ సర్కిల్స్ లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. ఉస్మానియా యూనివర్సిటీ సరస్వతి నిలయమే కాదు, అదో ఉద్యమ కేంద్రం. బహుజన సామాజిక విప్లవ ఉద్యమాలే కాదు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన అడ్డా. తిరుగుబాటు అనేది ఉస్మానియా యూనివర్సిటీ నైజం. అందుకే ఆర్ట్స్ కాలేజీ అడ్డాగా అనేక పోరాటాలు సాగాయి. ఇప్పుడు అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సర్వం సిద్ధం పేరుతో సభ నిర్వహించి ఓయూలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏకంగా 1000 కోట్లు మంజూరు చేశారు. దశాబ్దాలుగా నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యంతో కళతప్పిన ఓయూకిప్పుడు కొత్త నిధులు, కొత్త జీవం పోయనున్నాయి. ఒకప్పుడు దేశంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం కొంతకాలంగా నిధుల కొరతతో సమస్యలు ఎదుర్కొంటోంది. హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఆధునిక పరిశోధనలకు అత్యవసరమైన ల్యాబులు, పరికరాల కొరత ఎదురవుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వస్తువులు లేకుండా పోయాయి. దీంతో యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారే పరిస్థితి వచ్చిందనే టాక్ ఉంది. దీంతో ఈ సమస్యలు పరిష్కరించి ఓయూను మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. వర్సిటీలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 1000 కోట్లు ఖర్చు చేసి ఉస్మానియా వర్సిటీకి కొత్త కళ తీసుకురాబోతోంది. దీనికోసం వర్సిటీలో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలు, మెగా హాస్టళ్లు, హైటెక్ అకాడమిక్ బ్లాకులు, డిజిటల్ లైబ్రరీ, ఓయూ విద్యార్థుల పోరాట స్ఫూర్తికి గుర్తుగా అమరవీరుల స్తూపం, అందమైన ఫుట్పాత్లు, అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్, స్పోర్ట్స్ సెంటర్స్, సకల సదుపాయాలతో అకాడమిక్ బ్లాకులు, యూనివర్సిటీకి రెండు వైపులా అందమైన వెల్కమ్ ఆర్చీలు నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓయూ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది డిపిఆర్ రెడీ చేసే పనిలో ఉన్నారు. వర్సిటీలో సైకిల్, వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ప్రత్యేక సదుపాయాలు, హెల్త్ కేర్ సెంటర్, పచ్చదనం, అభివృద్ధి, ఇలా అన్ని హంగులు కల్పించబోతున్నారు. ఓయూ విద్యార్థుల పోరాటాన్ని ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయనున్నారు. ఓయూ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్సిటీలో చేపట్టబోతోన్న అభివృద్ధి పనులపై ప్రొఫెసర్లు, విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యూనివర్సిటీ పనులకు ఎంత మొత్తం ఖర్చు చేసేందుకైనా తమ ప్రభుత్వం సిద్ధమన్నారు. ఇప్పటికే 4 సంస్థలు డిజైన్ చేసిన అభివృద్ధి నమూనాలను రెడీ చేశారు. తాజాగా ఓయూలో జరిగిన సభలో డిజైన్లను ప్రదర్శిస్తూ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, డిజైన్లపై విద్యార్థుల అభిప్రాయాలు, సూచనల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. దీని ద్వారా విద్యార్థులు, బోధనా సిబ్బంది తన అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే సీఎం రేవంత్ రెడ్డి విద్యా ప్రాంగణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటిదాకా రేవంత్ 3 సార్లు ఓయూకు వచ్చారు. ఇక తాజా పర్యటనలో ఓయూ ప్రొఫెసర్లు, టీచింగ్ స్టాఫ్ను నియమించుకునే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అధికారాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా పైరవీలు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సొంత పార్టీ నేతలను పరోక్షంగా హెచ్చరించారు. గత ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీని నిర్లక్ష్యం చేసిందనే అంశాన్ని సీఎం రేవంత్ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది. ఓయూ సమస్యలపై దృష్టి సారించి అక్కడి పరిస్థితులను తనకు సానుకూలంగా మలుచుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర విద్యాశాఖ తన ఆధీనంలో ఉండడంతో అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో కీలకమైన విద్యార్థులను తమ వైపు తిప్పుకునేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ చరిత్రలో ప్రతి అంశంపై విద్యార్థులు ముందుండి
పోరాటం చేశారు. కేవలం విద్యార్థి రంగానికి సంబంధించిన సమస్యలపైనే కాదు, నిరుద్యోగ అంశం, సామాజిక సమస్యలపైన వెనుకాడకుండా ముందుకు వెళ్లారు. ఎంతటి రాజకీయ నాయకుడైనా గల్లా పట్టుకుని నిగ్గదీసి ప్రశ్నిస్తారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేయాలని నాయకులపై ఓయూ విద్యార్థులు చేసిన భౌతిక దాడి అక్కడి పోరాట చరిత్రకు నిదర్శనం. అందుకే ఓయూకు వెళ్లాలంటేనే రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుడుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రమై రాష్ట్రం నలువైపులా ఉద్యమ జ్వాలలను విస్తరించేలా చేసింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. వారికి కావలసిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఎలాంటి అలజడి ఉండదనేది పాలకుల భావన. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓయూ విద్యార్థుల మనసు చురగొనలేకపోయింది. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ బయటి రోడ్డు నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వంపై విద్యార్థులు చేసిన పోరాటం ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది కలిగించింది. పరోక్షంగా అధికారం నుంచి దిగిపోయే పరిస్థితి కల్పించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని వెంటబెట్టుకుని విద్యార్థులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పరిస్థితి మళ్లీ చేజారకుండా ఆయన ముందే జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నామనే హామీని రాజకీయ ప్రకటనగా కాకుండా ఆచరణలో పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చిన లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, సామాజికవేత్తలుగా నిత్యం నాటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో ఉన్న అసంతృప్తికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కావలసిన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉంటే, వారి కెరియర్ మీద ఫోకస్ పెట్టి పనిచేస్తే తమకు రాజకీయంగా ఇబ్బంది ఉండదనే భావనతోనే రేవంత్ రెడ్డి ఓయూ టార్గెట్గా సరికొత్త రాజకీయాలకు తెరతీశారని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మరో వర్గం విద్యార్థులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యమంత్రి ఓయూలో ఉండగానే జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ఓయూ ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. రాజకీయ సమీకరణాలు ఏమైనా మరి ఓయూ అభివృద్ధికి పూనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ ఏ మేరకు దక్కుతుందో చూడాలి.